పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఓ కాలు రాజకీయాల్లో, మరో కాలు సినిమాల్లో వేస్తూ దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే సైన్ చేసిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. వాస్తవానికి గతేడాదిలోనే ఓజీ మూవీ రావాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ షూటింగ్ కి రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇంకొక 15 రోజుల డేట్స్ ఇస్తే ఓజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓజీ మూవీ జోనర్ వచ్చేసి మాఫియా బ్యాక్ డ్రాప్. ఈ సినిమా షూటింగ్ ని ముంబైలో ప్రారంభించారు. అక్కడే పవన్ కళ్యాణ్ పై ఫైట్ సీన్స్ ని కూడా తెరకెక్కించారు. సో చాలా రోజుల క్రితమే సుజిత్ ఈ సినిమా సగం షూటింగ్ వరకు కంప్లీట్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్ప్రైజింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఓజీ మూవీని 2024 సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయాలని డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తుంది. త్వరలోనే అధికారికంగా ఈ అప్డేట్ ని ప్రకటిస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని టీం భావిస్తోంది. ఇక ఏపీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం కుదరదు. త్వరలోనే ఆయన వారాహి యాత్ర కూడా చేయబోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ తో కమిటీ అయిన డైరెక్టర్స్ అందరూ వేరే ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నారు. హరీష్ శంకర్, రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీని కూడా సెప్టెంబర్ 3వ వారంలో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. కానీ సెప్టెంబర్ 3వ వారంలో పవన్ కళ్యాణ్ ఓజీ రావడంతో గేమ్ చేంజర్ రిలీజ్ పై ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ ఇష్యూని దిల్ రాజు ఎలా సార్ట్అవుట్ చేస్తారో.